నమస్కారం ప్రజలారా. మరి సంఘ సంస్కర్తగా పేరు పొందినటువంటి లక్ష్మీ పార్వతి గారు ఈరోజు జోగి రమేష్ చేసినటువంటి బోగు పనులకు అరెస్ట్ అయ్యి సరే బయటకు వచ్చినాడు. అప్పటి పోలేదేమో, మరి ఈరోజు పరామర్శకు పోయింది లక్ష్మీ పార్వతి గారు. సరే పెద్దామ అవ్వ సరే పోయింది, చూసింది. సరే ఏదో మన పార్టీ చేసినటువంటి ఘనకార్యాలు, మా నాన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనులు, మనం చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పనులు ఏదైనా ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేస్తుంటే బాగానే ఉండు. సరే ఆడికి పోయి ఇంకా మనం ఎప్పుడు మన బతికదే కదా, ఒకటే క్యాసిటే, ఒకటే తిప్పుడే. సరే ఆ తిప్పుడు ఏం మాట్లాడుతుందో ఇని ఖచ్చితంగా లక్ష్మీ పార్వతి అవ్వగారికి మనం ఖచ్చితంగా రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం వేరే విధంగా అనుకుంటారేమో అనేటువంటి దీంట్లోనే మనం ఖచ్చితంగా వివరణ అయితే ఇవ్వాలి. కాబట్టి అవ్వగారు ఏం మాట్లాడతారో ఇందాం ఒకసారి ప్రజలారా, మళ్ళా తర్వాత మనం విశ్లేషణ చేద్దాం. చంద్రబాబు సిగ్గు లేదా నీకు? 80 ఏళ్ళు దగ్గరికి వస్తా ఉన్నాయి నీకు, కొంచెమే కూడా ఆలోచించవు నువ్వు. ఏంటి అసలు నేను నా వల్ల నా బతికేంటి? ఇన్నాడు నేనేం సాధించాను? లక్షల కోట్లు సంపాదించింది ఒక్కటే కదా. నిన్ను గురించి నీ భార్య అయినా మంచిగా చెప్తుందా నీ గురించి? చూడు, నీ భార్య అయినా మంచిగా చెప్తాదంటే ఎవరు చెప్పినారు? ఎందుకు బోకు మాటలు? ఇట్లాంటి పూర్వం బోకులు తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిచ్చిన పాట మనకేమన్నా ఓట్లు పెరుగుతాయా అని అనుకుంటే అది భ్రమే. దాంట్లోంచి బయటికి రండి. ఎందుకంటే గతంలో మనం 151 వచ్చినప్పుడు కూడా ఇటువంటి పాలేరులందరినీ తీసుకొని వచ్చి కూర్చొని రాష్ట్ర అధికారులు అని చెప్పి బోకులందరినీ తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ల ముందు కూర్చొని వివిధ రకాలుగా వీడియోలు చేయించి ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మాట్లాడిచ్చినా కూడా మనకి ఎక్కడా కూడా పెరిగినటువంటి పాపాన పోలా. మనవంగా పడిపోయినావు తప్ప గ్రాఫ్ పెరిగిన దాఖలాలు లేవు. ఈరోజు ఇంట్లో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఆమెనా నీ గురించి మంచిగా చెప్తాదా అని కూర్చా ఉన్నదే. నీ బతుకేంది? నువ్వేంది? మనం యానించి వచ్చినావు? మనం నరసరావుపేట నుంచి ఏ ట్రైన్ ఎక్కి గుంటూరుకు వచ్చినావు? గుంటూరు నుంచి ఎవరి కారు ఎక్కి హైదరాబాద్కు వచ్చినావు అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగానే ఉంటుంది. నువ్వు ఈరోజు పత్తెత్తు మాటలన్నీ ఏం మాట్లాడాల్సిన అవసరంలే. చంద్రబాబు నాయుడికి ఇంత వయసు వచ్చింది అంటున్నావు. నీకెంత వయసు వచ్చింది? నీ వయసు నువ్వు చేసిన పనులేంది? నీ వయసుకు తగ్గ పనులు ఏమన్నా నువ్వు చేసినావా? చెప్పు దీనికి సమాధానము. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మనం ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏమనుకుంటారు అనేది కూడా సోయ లేకుండా పోరంబోకు మాటలు ఎందుకు? ఈ బోకులందరినీ తీసుకొని వచ్చి దేనికి ప్రెస్ మీట్ల ముందు కూర్చొని పెట్టాలా? బతుకంతా ఇన్ని రోజులు రాలా. ఏడ చచ్చినారో ఏడ నిద్రపోతా ఉన్నారో తెలీదు. వచ్చినారు నిన్న మొన్నటి నుంచి. చెప్పు మా నువ్వు ఇంకా చెప్పువా? నువ్వు చెప్పాలా? నీ హార్మోని పెట్టి కథ నేను వినాలా? అందరూ తిట్టుకుంటారన్నావు. నీ గురించి ఎవరు చెప్పరని చంద్రబాబు నాయుడు గారు అన్నావు కదా. నీ గురించి నీ కుటుంబ సభ్యులు కానీ, మీ తల్లి సైడ్ ఉండేటువంటి బంధువులు కానీ, మీ ఆయన వీరగంధం సుబ్బారావు గారి తరపున ఉండేటువంటి బంధువులు కానీ, ఆఖరికి నువ్వు కన్నా కొడుకైనా సరే నీ గురించి ఏనాడైనా చెప్పినాడా? నువ్వు ఏనాడైనా రా తల్లి అని నిన్నేమన్నా నీ కొడుకు తొడుకోపోయినాడా? ఒక డాక్టర్గా ఉన్నాడు కదా, నిన్నెవడు పట్టించుకుంటాడు? కుక్క కూడా తాగట్లా నిన్ను. మాకేమంటే మా అన్నను మేము ప్రధానమంత్రిని చేసుకోవాలని చెప్పి మేము ముందుకు పోతా ఉన్నామని చెప్పి నువ్వు ఇటాటి బోకు మాటలు మాట్లాడుతూ ఉంటే నా దరిద్రానికి నీ గురించి మాట్లాడాల్సి వచ్చాను తప్ప నీ గురించి ఎవడు మాట్లాడతాడు? నీ గురించి నిన్ను కన్నా తల్లి వాళ్ళ సైడు బంధువులు మాట్లాడరు, ఇట వీరగంధం సుబ్బారావు వాళ్ళు మాట్లాడరు, లాస్ట్కు నువ్వు కన్నా కొడుకు కూడా నీ గురించి మాట్లాడు. లక్ష్మీ పార్వతి, ఇంక నువ్వు నీ బతుకు గురించి మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నావు. ఓటిగాడు తప్ప ఎవడు మాట్లాడవు. ఎందుకంటే ఓటిని ఏ విధంగా ఇబ్బంది పెట్టావో వాడికి తెలిసి ఆ బాధ. సో కోటిగాడు అయితే అనుకుంటా ఉంటాడు, ఏమన్నా నాకు పోయిందిరా దరిద్రం అని. చెప్పుగా నువ్వు చెప్పాలా? నేను వినాలి. చెప్పు. నువ్వేందో కథ ఎక్కువ మాట్లాడినావు. చెప్పు. అధికారంలో ఉంటే నువ్వు డబ్బు సంపాదిస్తావు. పరమార్థం ఏముంది? రేపు అక్కడ చెప్పుకోవద్దా నువ్వు? దేవుడి దగ్గర నువ్వేం సమాధానం చెప్పుకోవా? ఇప్పటికే దేవుడితో కూడా ఆటలాడుతూనే ఉన్నావు. నువ్వేం చెప్తావు దేవుడికి ఆడ సమాధానం? సరే ఎల్లకాలం ఎవరు ఈడు ఉండరు. ఇప్పుడున్నా కూడా ఇంకొక నిమిషానికి లేడు. ఎప్పుడో ఒకసారి అందరం కూడా పోయే వాళ్ళమే. పెద్ద పెద్ద వాళ్ళే గుట్టల్లో కలిసిపోయినారు మందేంది. అదేవిధంగా నిన్ను దేవుడు పిలిచి నిన్ను అడిగితే ఏం చెప్తావు? నువ్వు ఎక్కడ నీ బతికేంది? నీ చరిత్ర ఏంది? వీరగంధం సుబ్బారావు గారి దగ్గరికి శిష్యరేఖ కోసం అని చెప్పి పోయినావు. మరి గురువుగారు అటువంటి గురువుగారిని వాళ్ళలో వేసుకొని ఉన్నతమైనటువంటి చదువులు చదివి చేర్చినటువంటి వీరగంధం సుబ్బారావు
మరి అదే విధంగా నేను ఎవరిలో పెళ్లి చేసుకునేది ఎందుకు, నేను నిన్నే చేసుకుంటానని ఆయన దగ్గర ఏదో ఆర్థికంగా అంతో ఎంతో ఉంటే ఆయన కాడనే సెటిల్ అయ్యి ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి మేము నీ దగ్గర శిష్యరికం చేరతాము స్వామి అని చెప్పినావు ఇక్కడ. మరి అక్కడ మరి ఇక్కడికి వచ్చే తల్లికి జీవిత కథ రాస్తాను అని చెప్పి ఆయన కాడికి పోయి ఆయన జీవితానికే ఒక మచ్చ తెచ్చేసినటువంటి పని చేసినావే నువ్వు. అదేవిధంగా మళ్ళా తర్వాత ఆయన పెట్టినటువంటి పార్టీలో నువ్వు ఏ విధమైనటువంటి లంగా బఫూన్ పనులు చేసినావు. మరి అదేవిధంగా ఆయన పేరు చెప్పుకొని బతికినటువంటి నువ్వు ఈరోజు ఆయన పేరు ఉండేటువంటి యూనివర్సిటీలో మారుస్తా ఉంటే మరి దేనికి ఆ రోజు నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ తింటా ఉన్నావా అంటే నేను ఇది వేరే విధంగా అనడం లేదు ప్రజలారా. మన ఆర్కే రోజా గారి వాడినటువంటి మాట నేను మాట్లాడుతున్నాను, నేనే వేరే విధంగా ఏం మాట్లాడాలి. మన రోజా గారు కూడా మాట్లాడినారు చాలాసార్లు. మరి హెరిటేజ్ ఐస్ క్రీమ్ కుల్ఫీ ఏమన్నా తింటా ఉన్నావా అని అడిగితే ఏం చెప్తావు? దీనికి చెప్పు సమాధానము చెప్పుగా నువ్వు చెప్పాలా వినాలా, కానీ బై వేసుకో. చంద్రబాబు నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి లడ్డుల్లో కలిపావు అనేది పాపం ఇంకేమన్నా ఉందా? నీకు దైవభక్తి ఎట్లాగ లేదు, మొదటి నుంచి లేదు, అది మాకు తెలుసు. అసలు ఏనాడు ఇతను దేవుడు పూజ దండం పెట్టిన పాప అనుకోలేదు. అందుకని ఇప్పుడు కూడా బూట్లు వేసుకొని పోతుంటాడు అలాంటి వాడు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, అందరూ భక్తులు అవుతారు, కట్టేస్తే భక్తులు అయిపోతారా? దాని ఆచరణలో చూపించొద్దా? నిజంగా అట్లాంటి భక్తే ఉంటే స్వామి వారి లడ్డుని ఈ విధంగా చేస్తారా? సీక్రెట్ గా ఎంక్వైరీ చేయించరా? ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వేలంపాట్లో పెట్టినట్టుగా బజార్లో పెట్టి కోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇంత దారుణానికి ఒడిగట్టావే పాప. మరి ఆడ కలియుగదేవైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు మరి భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉన్నదో దాన్ని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఏ విధంగా సిబిసిఐడి విచారణలు, అదేవిధంగా ల్యాబ్ టెస్టులు ఏం జరుగుతుంది, ఏంది కథ, ఏంది కార్ఖానా అని అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి హెరిటేజ్కు దానికి ఏమి సంబంధం? నువ్వు ఈ రోజు వచ్చి నువ్వు నెయ్యి గురించి మాట్లాడతా. అదే రాష్ట్ర ప్రజలారా ఒకసారి బాగా ఆలోచన చేయండి. నెయ్యి ఇష్యూ ఏ రోజు దానికి జరుగుతూ ఉన్నది. మరి ఆ రోజుల్లో ఈమె ఎక్కడ నిద్రపోతా ఉన్నింది? ప్యాకేజ్ ఏమన్నా అంది లేదా? లేకుంటా ఉంటే డీజిల్కి ఏమన్నా డబ్బులు ఏమన్నా పంపలేదా? లేకుంటా ఉంటే బిస్కెట్లు ఏమన్నా ఇయలేదా? ఏంది విషయం? దేనికి మాట్లాడాలా? ఈ రోజు వచ్చి దేనికి మాట్లాడుతుంది? నిన్న కూడా వచ్చింది అనుకుంటా, నిన్న మొన్న వచ్చి మాట్లాడింది ఒక ప్రెస్ మీట్ పెట్టి. ఈ రోజు జోగి రమేష్ వాళ్ళ ఇంటికి పోయి ఆడ మైకుల ముందు కూర్చొని ఈ బఫూన్ మాటలు మాట్లాడుతుంది, ఇంకా ఏదో మాట్లాడుతుంది. మరి ఇన్ని రోజులు ఈమె ఎక్కడ నిద్రపోతా ఉన్నిందో మరి ఏమో అర్థం కాకుండా ఉన్నది. చెప్పు. ఆ పాప ఊరికే పోతుందా? ఊరుకుంటాడా? అందుకే నీ హెరిటేజ్ మొత్తం తీగలా అయితే డొంకొచ్చినట్టుగా నీ హెరిటేజ్ మొత్తం భాగవతం బయటకు వచ్చేసి ఏమొచ్చింది హెరిటేజ్ కు? హెరిటేజ్ సంస్థ మన సాక్షి మీద మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, కొంతమంది నెల జీతగాళ్ళు, కొంతమంది రోజువారీ కూలీలు మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు పరువు ఏది దాన్ని ఏమంటారు, పరువు నష్టమో ఏదో దాన్ని వేసారమ్మా. అది నీకు తెలుసో తెలీదో? మరి మన సాక్షికి ఎన్ని కోట్ల రూపాయలు జరిమానా వేశారు, పరువు నష్టం వేశారు ఒకసారి చూడు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు. మనం ఇట్లాంటి పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతూ పోతా ఉంటే వాళ్ళు వేసినారు, బాగా పడింది మెడిదెబ్బ. ఇప్పుడే నేనేం మాట్లాడినంటే ఏదో అన్నట్టుగా ఉంది. నేను బాతు చేపల దగ్గరికి వెళ్ళి నేను చెప్పండి, నేను నిజంగా ఎప్పుడైనా మిమ్మల్ని తిన్నానా, నేను అహింసావాదిని కదా అని చెప్పుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇలాంటి వాడు ఎందుకంటే ఇతని పాపానికి నిష్కృతి అయితే లేదు. ఆ శిశుపాలుడికి కృష్ణుడు 100 తప్పులకు అవకాశం ఇచ్చాడు, కానీ ఇతని 100 కాదు 1,00,000 తప్పులు దాటిపోయింది. ఈ నిష్కృతి ఎవరు ఇవ్వాలంటే దీనికి భగవంతుడు తప్ప, కాలమే ఇస్తుంది. కూడా తొందరలోనే ఉంది. ఒక్కొక్కటి ఇతనికి అన్ని కూడా బయటకు వస్తాయి. ఇతను చేసిన పాపాలు బయటకు వస్తున్నాయి. నాకు తెలిసి సరైనటువంటి పనిష్మెంట్ సరైన సమయంలో వస్తుంది. అలాగే మా గవర్నమెంట్ తప్పకుండా వస్తుంది. నీ నోటితో కుయిగాక మాట మన గవర్నమెంట్ వచ్చాదని నువ్వెందుకు కూసావు? మేమందరం పని చేసుకొని సచ్చనాం కదా, ఖచ్చితంగా అన్న ప్రధానమంత్రిని చేద్దామనే కదా ఉండేది. మా గవర్నమెంట్ వచ్చాది ఖచ్చితంగా. నిన్నెవడు మాట్లాడమన్నాడు? నిన్నెవరు ఏమన్నా అడిగినారా గవర్నమెంట్ వచ్చాదా రాదా అని చెప్పి ఏమన్నా? ఎందుకు ఇట్లాంటి హౌలే కోతలన్నీ కూయటం నువ్వు? ఎదురు చూస్తున్నారు జగన్ గారు మళ్ళా ముఖ్యమంత్రి ఎన్నుకుంటాము. అన్ని వర్గాలకు న్యాయం చేసే లీడర్. ఇంట్లో చేయలేకపోయినాడు, అదే బాధ.
చెల్లికి తల్లికి సినాయన కూతురికి సినాయన ఆత్మకు సినమ్మకు మంచి చేయలేకపోయినాడమ్మా. నీలాంటి బోకులకి అందరికీ కూడా మంచి మంచి పదవులు ఇచ్చి 3 లక్షల జీతం ఇచ్చి ప్రోటోకాల్ ఇచ్చి గన్మెన్లు ఇచ్చి వెహికల్ ఇచ్చి మీకు అందరికీ మంచిగా చేశాడు. ఈడ కొంపలో చేయలేదే, అది కదా మా బాధ. ఇప్పుడు మీరంటే ఏముండదు, మీరు ఆ బిస్కెట్లు తీసుకుంటారు, ఇచ్చిన ప్యాకేజీ తీసుకొని మాట్లాడిపోతారు. రేపు దాన్ని ఎత్తిపోసుకునేది మేము. ఈరోజు వచ్చి నువ్వు మాట్లాడినావు, దాంట్లో ఏమన్నా మన జగనన్నకు కానీ మనకు కానీ మన పార్టీకి కానీ ఏమన్నా అన్న ప్రధానమంత్రి అయ్యేదానికి కానీ ఏమైనా సరే అంతన్నా సరే ఉపయోగపడేటువంటి వ్యాఖ్యలు ఉన్నాయా? ఏమీ లేవు. ఇలేచే అదో ఆ చంద్రబాబు నాయుడు మీద పడి మాట్లాడటం తప్ప, చంద్రబాబు నాయుడు మరి అదో ఇదో అని చెప్పి హెరిటేజ్కు బోలేబాబా డైరీకు ఏదో లింక్ ఉన్నదని చెప్పి నువ్వు చెప్పటం. మరి ఇన్ని రోజులు ఎక్కడ కొనుక్కొని నిద్రపోతా ఉన్నారు? మరి యాడ నిద్రపోతా ఉన్నారు? దేనికి మాట్లాడాలా? మరి మాట్లాడకపోగా ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పైన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారు? మనం ప్యాకేజ్ తీసుకొని వచ్చి మనం మాట్లాడిపోతున్నాం, ఎపిసోడ్లకి ఎంత అని మాట్లాడుతున్నావా, లేకుండా ఉంటే ఇన్ని ప్రెస్ మీట్లకి ఎంత డబ్బు నింపుకొని మాట్లాడుకొని వచ్చి మనం ఏమన్నా ఎవరు వాగుతున్నావా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఆలోచించరా? మరి నువ్వైనా సరే ఎక్కడున్నా సరే మన జగనన్న ప్రధానమంత్రి చేయాలనుకుంటే ప్రతిరోజు కూడా ఏ విధంగా మరి మన అన్నను ముఖ్యమంత్రి అయిపోయింది ప్రధాని చేయాలని ఆలోచన ఉంటే ప్రతిరోజు అన్న కోసం పనిచేయి. ఎందుకు జీతం తీసుకున్నప్పుడు, ప్యాకేజ్ తీసుకున్నప్పుడు, పెడిగ్రీ తీసుకున్నప్పుడు మాత్రమే నువ్వు బయటకు వచ్చి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తావు? ఈరోజు జోగి రమేష్ని వాళ్ళ ఇంటికి పోయినావు, సరే వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళకు ఉండేది ఏదో మధ్యాహ్నం అప్పుడు పెట్టినారు. అది అరిగేదానికి మీడియా మిత్రులు రమ్మని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? ఏం అవసరము? సో రాష్ట్ర ప్రజలారా, నేనేం చెప్తానంటే ఇటువంటి సంఘ సంస్కర్తలు చాలామంది మన పార్టీలో ఉన్నారు. మరి చాలామంది చాలా రోజుల తర్వాత వచ్చేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు మాట్లాడేటువంటి ఏదైతే ఉండదో వాటన్నిటి కూడా మనం ఖచ్చితంగా వివరణ ఇచ్చి ఆ తర్వాత మన అన్నను ఖచ్చితంగా ప్రదానం చేద్దామని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా లక్ష్మీపార్వతి అవ్వ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.